హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా! పిల్లల కంటే కూడా తల్లులకు, తండ్రులకు ఈ బుక్స్‌కి గానీ, నోట్‌బుక్స్‌కి గానీ అట్టలేసే కార్యక్రమమే ఫస్ట్ మొదలవుతుంది. నేను మా ఇంట్లో మా పిల్లలకి వేసి ఇస్తాను. దానికని ఒక సింపుల్ టెక్నిక్ అనేది కనుక్కున్నాను నేనే వాస్కోడిగామా లాగా. దానికోసం ముందుగా అన్నీ ఒకే సైజులో ఉన్న నోట్‌బుక్‌లు గానీ, టెక్స్ట్ బుక్స్ గానీ, ఏవైనా గానీ అన్నీ ఒకే సైజులో ఉన్న బుక్స్ ఎన్ని ఉంటే అన్ని 10 గానీ, 15 గానీ, 20 గానీ తీసుకోవాలండి. దానిలో ఒక నోట్‌బుక్ తీసుకొని, ఆ నోట్‌బుక్‌కి ఎంత అట్ట గానీ, వ్రాపర్ గానీ సరిపోతుందో ఆ సైజ్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలండి. నేను ఒక సెట్ ర్యాపర్ ఉంటది కదా! ఆ సెట్ మొత్తం కూడా ఈ సైజు వచ్చే విధంగా మొత్తం గూడా ఈ విధంగా మడత పెడుతున్నానండి. దాదాపు ఒక 12, 13 వచ్చినాయి నాకు మడతలనేటివి. ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత మళ్ళీ నోట్‌బుక్‌ను మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా 2 సేమ్ ఎడ్జులు సేమ్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. ర్యాపర్ యొక్క ఎడ్జులు సమానంగా పెట్టిన తర్వాత ఒక సీజర్ సహాయంతో షార్ప్‌గా ఉన్న ఒక కత్తెరను తీసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ర్యాపర్ మడతలు పెడుతున్నప్పుడు ఫోల్డింగ్స్ అనేది ఏర్పడినాయి కదండీ! ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఫస్ట్‌లో ర్యాపర్‌ని ఫోల్డింగ్ చేస్తుంటాం కదండీ! ఆ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా ముడతలు పడకుండా చూసుకోవాలి. అందుకనే నేను చేతులతో ప్రతిసారి ప్రెస్ చేస్తూ ఫోల్డింగ్ చేస్తూ వచ్చాను. తర్వాత ఇప్పుడు మనం ఎడ్జులు కట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ నోట్‌బుక్‌కి పైన, కింద ఎల్ షేప్‌లో కట్ చేసుకోవాలండి. మనం ర్యాపర్‌ని ఇన్ని ఫోల్డింగ్స్ పెట్టి కట్ చేయడం వలన ప్రతిసారి నోట్‌బుక్ గానీ, టెక్స్ట్ బుక్ గానీ అట్టా వేసేటప్పుడు ప్రతిసారి కట్ చేయడము, ఈ ఫోల్డ్ చేసుకోవడము ఇలాంటి ఎక్స్ట్రా పని అనేది ఉండదండి. దానివల్ల టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకటేసారి మనం ఒక 13 నోట్‌బుక్స్‌కి ర్యాపర్స్‌ని కట్ చేసి పెట్టుకున్నాం కదా! నెక్స్ట్ ఫోల్డ్ చేస్తూ పిన్నులు కొట్టేసుకోవడం అంతే. చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. నేను ఫస్ట్ ఒక పేపర్‌ని తీసుకొని ఈ విధంగా నోట్‌బుక్‌కి ఫోల్డ్ చేసి లోపల వైపు టకటక పిన్నులు కొట్టేసుకుంటున్నాను. అలా చాలా ఫాస్ట్‌గా అట్టాలు ఎయడం అనేది అయిపోతుంది. ఈ ఐడియా పిల్లలున్న ప్రతి పేరెంట్స్‌కి కూడా యూజ్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే గనక ఈ ఐడియా ఫాలో అవ్వండి. మనం ర్యాపర్స్‌ని ఈ విధంగా కట్ చేసి ఇస్తే కూడా పిల్లలు వాళ్ళంతలకు వాళ్ళే ఫోల్డ్ చేసుకొని పిన్నులు కొట్టుకుంటారండి. అలా పిల్లలకు కూడా కొంత పని అప్పగించినట్లు అవుతుంది కాబట్టి అది కూడా ఒక బెస్ట్ ఐడియానే. నేను ఈ చాలా నోట్‌బుక్‌లకి దాదాపు ముగ్గురు పిల్లల నోట్‌బుక్స్ గానీ, టెక్స్ట్ బుక్స్ గానీ అన్నిటిని ఒక 40 మినిట్స్‌లో వేశానండి. ఇదేనండి వాస్కోడిగామా లాగా నేను కనిపెట్టిన ఐడియా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.